ఓకే. సూర్య అష్టాక్షరి మంత్రం గురించి మొన్న లాస్ట్లో వివరించుకున్నాం. మరొక్కసారి వాళ్ళు మళ్ళీ చూద్దాం. సూర్య అష్టాక్షరి మంత్రం 13వ మంత్రం ఒకసారి చూడండి. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ కృణిరితి ద్వే అక్షరే సూర్య ఇచ్చక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మనుః. ఈ ఉపనిషత్తులోని సారవంతమైన ముఖ్యమైన మంత్రమే ఇది. దీనిలో నుంచే సూర్య భగవానుని అష్టాక్షరి మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్య మనం తయారు చేసుకున్నాం కదా. ఇందులోని అక్షరాలను చూసుకుంటూ ఓం ఘృణి సూర్య ఆదిత్య. సాధారణంగా మంత్రోపదేశాన్ని రహస్యంగా చెవులో చెప్తారు. అప్పుడే ఆ మంత్రానికి అద్భుతమైన శక్తి వస్తుంది. అది గురువు శిష్యుడికి. మనకి కూడా చూడండి, ఉపనయనం చేసినప్పుడు తండ్రే గురువు. అక్కడ బ్రహ్మగారు అంటే ఉపనయనం చేసే బ్రహ్మగారు అక్కడ గురువు అవ్వరు, తండ్రి గురువు అవుతాడు. తండ్రి తన కొడుక్కి గాయత్రి మంత్రాన్ని అప్పుడు ఉపదేశం చేస్తాడు. అంటే ఆ రోజు నుంచి తండ్రి గురువు అవుతాడు. కాబట్టి గురువుని ఎలా భావిస్తామో, ఎలాగ మనం సేవిస్తామో, ఎలా గౌరవిస్తామో ఆ రోజు నుంచి 2 పోస్టులు అనమాట. తండ్రి గురువు 2. అందుకని కొడుకుకి బాధ్యత పెరుగుతుంది. తండ్రిగా గౌరవించాలి, గురువుగా గౌరవించాలి. అందుకని తండ్రి మాట కంటే కూడా గురువుకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి. అందుకని గురువు మాటని తూచా తప్పకుండా పాటించాలి. అది మనం అనాదిగా కూడా మన కుటుంబాల్లో ఈ ఉపనయనం ద్వారా తండ్రే బిడ్డకి గురువు అవుతారు. ఆ గురువు నుంచి నేర్చుకున్న దీన్ని, ఈ మంత్రాన్ని పఠిస్తూ పఠిస్తూ చిన్న వయసులో 7 సంవత్సరాల 7 నెలల వయసులోనే పిల్లవాడికి ఉపనయనం చేసి గురుకులానికి పంపిస్తారు. ఎందుకంటే గురువుగా తండ్రి మంత్రోపదేశం చేయడానికి అంతవరకే అర్హత ఉంది. కానీ ఈ వేద విద్య ఆయనకి తెలియదు. మరి ఆయన నేర్పాలి అంటే ఇంకొక గురువు దగ్గరికి పంపించాలి. కాబట్టి మొదటి గురువు తండ్రి అయితే, తర్వాత గురువు తాను నేర్చుకునే వేదం నేర్చుకునే అంటే విద్య నేర్చుకునే గురువు తర్వాత గురువు అవుతారు కదా. ఆ గురువు ఏం చేస్తారు, ఈ మంత్రాన్ని రహస్యంగా చెవులో చెప్తారు. అప్పుడే ఆ మంత్రానికి అద్భుతమైన శక్తి వస్తుంది. అందుకే ఇక్కడ అష్టాక్షరి మంత్రాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా బుద్ధితో ఆలోచించి ఈ అష్టాక్షరి మంత్రాన్ని వెలికి తీసేటట్లుగా, డీకోడ్ చేసుకునేటట్లుగా ఉంది. ఈ అష్టాక్షరి మంత్రాన్ని సాధకులు ఉపాసన చేయాలి. సాధకులు అంటే ఎవరో కాదు, మనమే. ఉపాసన, ఆసన, దగ్గరగా ఉండటం అంటే నిరంతరం జపించటం. ఈ అష్టాక్షరి మంత్రాన్ని మనం నేర్చుకున్న మనందరం ఉపాసకులందరూ కూడా, సాధకులందరూ కూడా దాన్ని నిరంతరం పగలు రాత్రి ఏం తేడా లేదండి. మనకి పగలు రాత్రి, సూర్యుడికి అదేం లేదు. భూమి తిరుగుతోంది కాబట్టి, తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడుతుంది. మరి సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు కదా, తనున్న చోటే తాను ఉంటాడు. కాబట్టి రాత్రైనా పగలైనా ఈ మంత్రాన్ని అంటే అలా చదవటంలో తప్పైతే ఏది లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఈ సూర్యాష్టాక్షరి మంత్రం ఎప్పుడైనా చదవచ్చు. మీకు నిద్ర పట్టలేదు, అర్ధరాత్రి వేళ మీకు అందరూ పడుకున్నారు, చాలా మందికి ఇది ఒక కొద్దిగా ఈ ఇబ్బంది ఒకటి ఉంటుంది. అర్ధరాత్రి మెలకు వచ్చేస్తే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం, పడుకుని దొల్లితే ఇంకాస్త కాళ్ళ భుజం నొప్పులు, చేతుల నొప్పులు. లేచి కూర్చోండి ఒకసారి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోండి. మంచం అని కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది శరీరానికి మాత్రమే. ఆత్మనైన నాకు మంచము లేదు, కుర్చీ లేదు, ఇవేమీ లేదు. అందుకని నేను ఆత్మస్వరూపాన్ని. ఎక్కడ మీరైతే కూర్చుంటారో అక్కడే కూర్చుని మీరు నేర్చుకున్న మంత్రాన్ని చేతిలో జపమాల అవసరం లేదు, మనసులోనే అలా జపం చేసుకోండి. చేసుకోగా కొంతసేపటికి మీకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకుంటున్నప్పుడు అప్పుడు మంత్రాన్ని మళ్ళీ నేను చేసుకుంటాను. అప్పుడు కూడా మనం బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకుని మనం నేర్చుకున్న మంత్రాన్ని కొంతసేపు ధ్యానం చేసుకుంటాం కదా,
ఇంకొకటి, మనం లేవగానే ఒక విషయం చెప్పుకున్నాం. ఈ రోజున గుర్తుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు నుంచి నేను ఇప్పుడు చేసే అన్ని కర్మలు, వాటి యొక్క ఫలితాలు, నా సంకల్పాలు, ఆలోచనలు, భావనలు సర్వం సమస్తం పరమాత్మకి సమర్పణ చేసుకుంటున్నారు. ఇది మాత్రం మర్చిపోదు. దాన్ని మనం చెప్పుకుని మళ్ళీ ఏంటంటే కొంతసేపు ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానం అంటే చెప్పుకున్నాం కదా, కళ్ళు మూసుకుని వేళ్లలో వేళ్ళు పెట్టుకుని శ్వాసను గమనించుతూ ఉండటం. శరీరం నిటారుగా పెట్టుకుని మనం ఇలా కొద్దిగా వంగిపోయి కూర్చోకుండా, శరీరం ఎప్పుడు కూడా కూర్చునేటప్పుడు నిటారుగా ఉండి కూర్చుంటే దానంతటా అది కొంతసేపటికి ఇలా వంగిపోతుంది. అది మనం పర్వాలేదు. కానీ కూర్చునేటప్పుడే వంగిపోతే తర్వాత పడుకుండిపోతుంది. అందుకని మనం కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. సమంకాయ శిరోగ్రీవం అంటూ తల, మెడ, శరీరం ఒకే లైన్లో ఉండేట్లుగా కూర్చుంటాం. ఆ ధ్యానానికి కూర్చుంటాం. మీ ఇష్టం, ముందు చేసినా తర్వాత చేసినా ఈ మంత్రాన్ని మాత్రం కొంతసేపు చేసుకోండి. లెక్క పెట్టని అవసరం లేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు ఇదే మంత్రాన్ని, మనం నేర్చుకున్న మంత్రం ఇది. గురుముఖతఃనే నేర్చుకున్నారు మీరు. ఆ గురుముఖతః నేర్చుకున్న ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా పఠించవచ్చు. అలా పఠించి కొంతసేపు ధ్యానం, కొంతసేపు ముందు మంత్రోపఠనం చేసుకుని, అంటే శుద్ధి జరుగుతుందన్నమాట. మంత్రం జపించటం మూలాన దేహశుద్ధి, మనోశుద్ధి, ఈ రెండు, మనస్సు కూడా శుద్ధి అవుతుంది. అప్పుడు మనం సరి అయిన మార్గంలో ఈ ఆలోచనలన్నీ తొలగి చిత్తశుద్ధి కలిగి మనం నేర్చుకునే శాస్త్రం, ఏం శాస్త్రం, ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోగలుగుతాం. అంతకుముందు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటామో, చాలా మందికి మంత్రం పట్ల కొంత అపోహలు ఉన్నాయి. మంత్రం అవసరమా, తీసుకోకుండా మంత్రం తీసుకుంటే ఏవేవో చాలా చెయ్యాలి. అది ఎవరికి అంటే ఆ ఉపాసకులు వేరే ఉంటారు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆత్మజ్ఞానంలో పొందే మంత్రాలు తీసుకునే వాళ్ళకి ఇంతటి అన్నిగా పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది శరీరం కాదు. నేను ఇప్పుడు మనం చెప్పుకునేదంతా శరీరం అని చెప్పుకుంటున్నామా, ఆత్మనని చెప్పుకుంటున్నామా? ఆత్మ చైతన్యం. ఏ మలినాలు లేవు, ఏమీ లేవు. ఆత్మ చైతన్యంగా ఉండటానికి, అది నేను అనుభూతి పొందటానికి ఈ ప్రయత్న సాధన చేస్తున్నాను. అంటే దీంట్లో ఇంకా ఎటువంటి నియమాలు అవి పక్కన పెట్టి ఆత్మ చైతన్యంగా మాత్రమే అనుకుంటూ చెయ్యాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇలా అంటే, మామూలు సామాన్యమైన వాళ్ళకి గురువు ద్వారా ఇచ్చే మంత్రం, ఎందుకంటే గురువులు చాలా రకాలు ఉన్నారు. కేవలం మంత్రోపదేశం మాత్రం చేసే గురువులు కొంతమంది ఉంటారు. మీకు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. సూచక గురువు, వాచక గురువు అని చెప్పి ఒక 7 మంది గురువులు ఉంటారు. మనం ఇందులో మంత్రోపదేశం చేసే గురువులు కొంతమంది మంత్రోపదేశం మాత్రమే చేస్తారు. ఇంకా వాళ్ళు ఏ జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు వేరే గురువు. కానీ మన గురువు మనల్ని సరియైన మార్గంలో నడిపిస్తూ, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు ఇదే పట్టుకుని ఉండద్దు, నీ అజ్ఞానం తొలగించుకో అంటూ మనకి ఏం చేస్తున్నారు, సాధనలు చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న గురువులు, మోక్షానికి మార్గం చూపిస్తున్న గురువులు. కాబట్టి ఇంత ఉత్కృష్టమైన గురువుల దగ్గర మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ సామాన్యమైన కొన్నిటిని పాటించాలా వద్దా అనే అపోహలని పక్కన పెట్టండి. మిగిలిన వాళ్ళతో కాదు, కేవల సాధకులైన మనకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది మనం ఇంకొకరికి చెప్పి ఏం పర్వాలేదు, మంత్రం ఎప్పుడైనా చదివేసుకోవచ్చు అనే మాట మీరు ఇంకొకరికి చెప్పడానికి మీకు అర్హత లేదు. అదేంటండి, మేము చేస్తున్నప్పుడు మాకు అర్హత లేదా అంటే, మనం గురువు దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి అంతవరకే మనకు అర్హత ఉంది. మీరు గురువులైనప్పుడు అప్పుడు మీకు అర్హత వస్తుంది. అది గురువు గారి యొక్క అనుగ్రహంతో వస్తుంది తప్ప ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే మనం సాధకులకి ఇంకా గురుస్థానం రాలా. ఎందుకు ఇప్పుడు మేడం మరి మీకెలా వచ్చిందని నన్ను ప్రశ్నించకండి. నాకు గురువు యొక్క అనుగ్రహంతోనే వచ్చింది. ఇది గురువు గారే ఇస్తున్నారు తప్ప సీతామహాలక్ష్మి కాదు ఇచ్చేది. ఆ భావనతోటే ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. గురువు గారి ద్వారానే, ఎందుకంటే ఆయన ద్వారానే మనకి ఇవన్నీ వచ్చాయి. నేను ఆయన యొక్క చేతిలోని పనిముట్టును మాత్రమే.
నేను సీతామహాలక్ష్మిగా ఇక్కడ చెప్పటం లేదు, గురువు గారి పనిముట్టుగా ఆయన నుంచే చెప్తున్నాను నేను. కాబట్టి మనకి మాత్రం సాధకులకి ఇక్కడ కొన్ని కొన్ని నియమాలని పక్కన పెట్టి మనం ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మనల్ని మనం ప్రయత్నపూర్వకంగా సిద్ధపరచుకోవటానికి ఈ మంత్రాన్ని మనం చదువుతున్నాం. దీని పట్ల మీకు ఎవరికైనా అపోహలు ఏమైనా ఉంటే ఇక్కడే క్లియర్ చేసుకోండి. ఇందులో మంత్రంలోనే ఇచ్చారు. ఓం ఒక అక్షరం, ఘృణి ద్వే అక్షరే 2 అక్షరాలు, సూర్య ద్వయం, ఇచ్చక్షర ద్వయం, ద్వయం అంటే 2, ఆ 2 అక్షరాలు సూర్య, ఆదిత్య ఇది 3 అక్షరాణి, ఇది 3 అక్షరాలు ఆదిత్యాలు. ఓం ఘృణి సూర్య ఆదిత్య, ఆదిత్య పక్కన విసర్గ పెట్టుకో. ఓకే, దీన్ని మీరు మీకు సమయం చిక్కినప్పుడల్లా కుదిరినప్పుడల్లా మనసులో పైకి మాత్రం ఇంకోటి మంత్ర జపం చేసేవాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పైకి పెదాల కదలిక ఉండదు. మీరు జపమాలతో చేస్తున్నప్పుడు జపమాలని ఈ వేలు ఉంది కదా, ఉంగరం వేలు మీద వేసుకుని లోపల వైపు తిప్పుకోవాలి, బయటికి తిప్పకూడదు. చాలా మందికి జపం ఎలా చేయాలో జపమాలతో తెలీదు. వేలు వేసుకుని బొటన వేలుతో ఉంగరం వేలు మీద వేసుకుని లోపల వైపు తిప్పాలి. ఒక్కొక్కటి ఒక మంత్రాన్ని ఒకసారి అనుకున్నారు, ఉచ్చరించారు, లోపలికి ఒకసారి ఆ పూసను తిప్పండి. రెండోసారి ఉచ్చరించారు, మరొక పూసని లోపలికి తిప్పండి, లోపలికి కిందకి, లోపలికి కిందకి రావాలి. అప్పుడు అలా తిప్పగా తిప్పగా ఒక చోట మేరు పూస అని ఉంటుంది, అదే లాకెట్ పూసలా ఉంటుంది. లాకెట్ లాగా ఒక పెద్దదో చిన్నదో అదే సైజుతో ఉంటుంది. సాధారణంగా 108 పూసలు ఉంటాయి. లేదండి మాకు 54 పూసలే ఉన్న దండ ఉంది, రుద్రాక్షమాల లేకపోతే తులసిమాల అన్నారనుకోండి, 54 అంటే అది సగం చేసాం అనమాట. 2 సార్లు అది పూర్తయితే 108 సార్లు అయినట్లు. అదంతా కలిపి ఒక్క దండ ఒక్కసారి అయినట్లు. ఈ 2 సార్లు 54 పూసలది 2 సార్లు తిప్పితే అది ఒక్కటి అని లెక్క. అలాంటివి మీరు రోజులో ఎన్నిసార్లు చేయగలరు? మొదట్లో కొద్దిగా లేట్ అవుతుందేమో కానీ తర్వాత మనసులోనే మంత్రం అనుకుంటూ ఉంటాం కదా, పెదాలు కదలకుండా మనసు లోపలే మంత్ర అధిష్టాన దేవతని గుర్తు పెట్టుకుని, అధిష్టాన దేవత ఎవరు? ఈ మంత్రానికి అధిష్టాన దేవత సూర్యుడినే మనసులో ధ్యానిస్తూ కళ్ళు మూసుకుని చేతిలో ఒక్కొక్క పూసని మనసులో ధ్యానిస్తూ ఆ మంత్రాన్ని మనసులోనే ధ్యానం చేస్తూ అనుకుంటూ తిప్పుతాం. అలా చేస్తూ మొదట్లో 2 మాలలు, 2 మాలలు 3 మాలలు అలా చేయగలుగుతారు. తర్వాత పెంచుకోండి. మొదట్లోనే 10 మాలలు మీరు చేయలేరు. ఎందుకు అంటే శరీర శుద్ధి, మనశ్శుద్ధి, వాక్ శుద్ధి 3 శుద్ధులు జరుగుతాయి మనలో. ఈ జపం చేయటం వల్ల శరీరం శుద్ధి, మనస్సు శుద్ధి, వాక్కు కూడా శుద్ధి అవుతుంది. అంటే ఇంతకుముందు నోటికొచ్చినట్లు గబగబా ఏదో మాటలు అనేసేవాళ్ళు, ఇప్పుడు ఆ మాటలు రావు. వాక్కు వాక్ కూడా పవర్ఫుల్ అవుతుంది. మనసులో కూడా ఆలోచనలు తగ్గుతాయి. శరీరం కూడా చాలా పవిత్రంగా తయారవుతుంది. ఇవి చేయగా మనకి అప్పుడు తెలుస్తుంది. మొదట్లోనే నేను చేస్తున్నానంటే నాకు అన్ని శుద్ధులు జరిగిపోయాయా అంటే మనం చేసే తీవ్రతను బట్టే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేయండి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చేసేది శరీరం కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. ఆత్మ చైతన్యమైన నేను అంటేనే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యమైన నేను ఈ మంత్రాన్ని నేను చేస్తున్నాను అంతే తప్ప శరీర ధర్మాలు అనుకోగానే శరీరానికి ఉన్న అనేక ధర్మాలు అప్పుడు గుర్తొస్తాయి. ఇప్పుడు చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఆడ తిరగచ్చా. ఇంకొకటి, సాధ్యమైనంత వరకు మనం కూర్చునేది తూర్పు ముఖంగా, మీ ముఖం తూర్పు వైపు ఉండేట్లుగా, కానీ అంతకంటే ఉత్కృష్టమైన ప్రదేశం ఇంకోటి ఏంటి అంటే ఉత్తరం వైపు ఉండటం. అంటే ఉత్తరం మనం చూస్తూ ఉండాలి, ఉత్తరం చూడాలి. అంటే దక్షిణం వైపు వీపు ఉంటుంది, ఉత్తరం వైపు ముఖం ఉంటుంది.
ఎప్పుడైనా ధ్యానం కానీ మంత్రం జపం కానీ ఏది చేస్తున్నా ఉత్తర దిక్కుకు చూస్తూ చేయటం అనేది చాలా ఉత్కృష్టమైనది. రెండవది తూర్పు దిక్కు. ముందు తూర్పు కాదు, ముందే ఉత్తరం, తర్వాతే తూర్పు. అవి మాత్రం చూసుకోండి. అలా చూసుకుని మీరు ధ్యానం చేసినా జపం చేసినా అటు తిరిగి చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనకి ఈ శుద్ధి అనేది మనకి ఏర్పడుతుంది. వాక్ శుద్ధి, శరీర శుద్ధి, మనశ్శుద్ధి, ఇవే చాలా ముఖ్యమైనవి. ఎప్పుడైతే ఈ శుద్ధి కలుగుతుందో అప్పుడు మనలో అనేక మార్పులు మనకి తెలుస్తాయి, ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే అండి. సాధకులమైన మనం ఇప్పుడు గురువు ద్వారా నేర్చుకున్నాం. మనకి చెప్పడానికి గురువు స్థానం మనకి రాలేదుగా. అవగాహన చేసుకోండి. సూర్యోపనిషత్తు చదవమని చెప్పండి, సూర్యోపనిషత్తు చెప్పండి, మంత్రాన్ని మాత్రం మీరు చెప్పకండి. అంతవరకు మొత్తం మంత్రాలు ఇవన్నీ ప్రతిరోజు ముందు మీరు చదవండి. ఎవరికైనా చెప్పడం తర్వాత ముందు నేను చదవాలి. ముందు నాకు ఒక పద్ధతిలో పడిన తర్వాత ఒక 2 నెలలు నేను దీని మీద కృషి చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఎవరికైనా చెప్పడం అన్నది. నేను నేర్చుకుంటేనే ఎవరికైనా చెప్పడం అనేది అది సరి అయింది కాదు. ముందు నాకు నేను దాంట్లో కొంత ఊనుకోవాలి కదా, నిలబడగలగాలి కదా, నాకు అర్థం అవ్వాలి కదా. నాకేం తెలియకుండా నేను ఎలా చెప్తాను కదండి. ఇదేం యూట్యూబ్ సలహాలు కాదు కదా. అందుకని మహామంత్రం ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మనం ఎప్పుడైతే చేస్తూ చేస్తూ ఉంటామో అప్పుడు మన లోపల వచ్చే మార్పులు మనకి తెలుస్తూ ఉంటాయి. అది ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, పెదాల కదలిక లేకుండా మనసులోనే మంత్రం చేసుకుంటూ తులసి పూస కానీ, తులసి పూసల మాల కానీ, లేదా రుద్రాక్ష మాల కానీ, ఈ రెండేనండి. ఇంకా రకరకాల మాలలు కాదు. మాల లేకపోయినా పర్వాలేదు. అయ్యో నా దగ్గర లేదండి ఎలాగా అని అనుకోకర్లా. మీరు ఎంత వీలైతే అంత చెయ్యండి. అప్పుడు ఎప్పటికో మీకే అనిపిస్తుంది నేను ఒక మాల తీసుకోవాలి అని. మీకు దగ్గరలోనో ఎక్కడికో వెళ్ళి ఆ రుద్రాక్ష మాలని, అది ఎలా ఉన్నా పర్వాలేదు, దాంట్లో వెండి బంగారం మనమేం చుట్టించుకోకల, ఆ మాల ఎలా ఉంటే అలాగే దాన్ని ఉపయోగించు. తర్వాత ముందు మొదలు పెట్టండి. ఆ మాల లేదని మారకండి. ముఖ్యంగా ఏంటంటే నా దగ్గర మాల లేదు కదా, నేను ఎప్పుడు ఎందుకో కొనుక్కున్నాక మొదలు పెడతానని పోస్ట్ పోన్మెంట్ మాత్రం చేయకండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. అందుకోసమే మళ్ళీ ఈ మంత్రాన్ని తిరిగి మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ఓకే, రెగ్యులర్ గా చేయండి అంతే. ఎందుకంటే వేళ్ల లెక్కలోకి వెళ్ళాము అంటే అటు దృష్టి వెళ్ళిపోయి మనం మళ్ళీ అధిష్టాన దేవతను మర్చిపోతాం. ఈ వేళ్ళు ఒకటి అధిష్టాన దేవతలు అయిపోతాయి. అవే ముద్దు. ఫోకస్ ఏంటంటే మంత్ర అంతా కూడా అధిష్టాన దేవత అయిన సూర్యుని మీద, సూర్యుల్లోని పరమాత్మ. బాహ్య సూర్యుడు పరమాత్మ, అంతఃసూర్యుడైన జీవుడైన ఆత్మ చైతన్యం, అంతటా ఉన్న పరమాత్మ, మూడు ఒక్కటే. అందుకే మన దృష్టి మొదట బాహ్య సూర్యుడి మీద పెట్టుకుంటే అది మెల్లమెల్లగా అంతఃసూర్యుడు అంతటా ఉన్న పరమాత్మకి అలా అలవాటైపోతుంది. అది అందుకే ఆత్మన్న పరమాత్మన్న ఒకటేనా? ఒకటే, మూడు ఒకటేనండి. మన అవగాహన కోసమే వీటిని చెప్పుకోవటం. ఉన్నది ఒక్కటే. మనకి ఇంకా అలవాటు అవటం కోసం వీటికి బాహ్య సూర్యుడు, అంతఃసూర్యుడు అంటే ఆత్మ చైతన్యం, అంతటా ప్రపంచము అంతటా మనకు కనిపించేదంతటా పరమాత్మ. ఈ జగత్తంతా మనకు కనిపించేదంతా పరమాత్మ అని మనం విడదీసుకున్నది ఎందుకు అంటే మనకి అవగాహన కోసం. అంతే తప్ప ఉన్నది ఒక్కటే, పరమాత్మ తప్ప మరి ఇంకోటి ఏదీ లేదు. ఓకే, ఇక్కడ ముందుకు వెళ్దాం. ఈ మంత్రానికి అప్పుడే అద్భుతమైన శక్తి వస్తుంది. అందుకే ఈ అష్టాక్షరి మంత్రాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా బుద్ధితో ఆలోచించి ఇది వెలికి తీసేటట్లుగా ఇందులో వివరించి చెప్పారు. మీ మంత్రాన్ని ఉపాసన చేస్తేనే లౌకికమైన ఫలితాలు కలిగేది. ముందు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి వాటి యొక్క ఫలితాలు లౌకికంగా. ఈ మంత్రాన్ని జపించటం ద్వారానే సాకార ఉపాసన నిరాకార ఉపాసనగా మారుతుంది. ముందు సాకార ఉపాసన అంటే పరమాత్మ అధిష్టాన దేవతని మనసులో ధ్యానం చేస్తూ ఎప్పుడైతే మంత్రం చేస్తూ చేస్తూ ఉంటామో కొంతకాలానికి ఏ ఆకారము లేని నిరాకార పరమాత్మ లోపల అలా ఉంటుంది. కొంతకాలమే ఉంటుంది ఆకారం, అధిష్టాన దేవత యొక్క ఆకారం. తర్వాత
నిరాకారమే అవుతుంది. ఈ మంత్రం ద్వారా ఏకమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన పరమాత్మైన ఒకటే. మనం ఆరాధించే సూర్యుడికి తేడా లేదు. మనం ఇప్పటి వరకు అధిష్టాన దేవత సూర్యుడిగా భావించం, కానీ ఉన్నది పరమాత్మ ఒక్కటే, అది ఇది ఒక్కటే అని అప్పుడు గ్రహిస్తాం. మరి ఏంటి అంటే ప్రణవంతో కూడిన ఈ అష్టాక్షరి మంత్రమే ఓం ఘృణి సూర్య ఆదిత్య. ఓం అనేది నామరూపాలు లేని ఏకైక సత్యం, పరబ్రహ్మ పరమాత్మ. అంటే పరమాత్మ యొక్క శబ్ద రూపం. మనం మీకు ఎక్కడ ఓం వినిపించినా ఓం అంటేనే పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, ఓం శబ్ద రూపమైన పరమాత్మ. అంటే ఓం అనే శబ్దం మన చెవిలోకి వినపడుతుందా, అదే పరమాత్మ. ఓంకారమే ప్రణవం అంటారు. ఓంని ప్రణవం అంటారు. ప్రణవమే పరమాత్మ. ఘృణి అంటే దయాళువైన, కనికరం కల. సూర్య అంటే స్వీకరించేవాడు. ఆదిత్య అంటే అధికమైన ప్రకాశంతో దేదీప్యమానమైన తేజస్సు కలిగిన వాడు. ఇదంతా కలిపి భక్తుడు సాధకుడు అయినవాడు ఓం అనబడే అవ్యక్త పరమాత్మ యొక్క కనిపించేవాడు కాదు కదా, చెవులకి మాత్రమే వినిపిస్తుంది ఓం అంటే. కంటికి కనిపిస్తుందా? కనపడదు. అవ్యక్తం అంటే మనకి కనిపించని ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమైన సూర్య భగవానుడు ఈ మంత్రం ద్వారా ఉపాసన చేస్తూ ఉంటాం. ఇలా వ్యక్త స్వరూపమైన సూర్య భగవాను ఉపాసన చేస్తే అత్యంత కరుణామూర్తి, దయాళువు, దేదీప్యమాన తేజస్సు కలిగిన కోటి సూర్య సమప్రభాభాస్తుడైన ఆ పరమాత్మ ఉపాసకుల యొక్క ప్రార్థన అంటే మన యొక్క ప్రార్థన మన్నించి మన కోరికలు తీర్చడం జరుగుతుంది. కోరికలంటే లౌకికమైన కోరికలు కాదు. సాధకుల కోరికలేంటి? సాధకులైన మన కోరిక ఏంటండి? మోక్షాన్ని సాధించడం. అంటే ఇక్కడ ఈ బంధాల్లో ఇరుక్కుపోకుండా పనసలోంచి తొన దానికి అంటుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా నూనె రాసి అంతా కోసిన తర్వాత దాని చుట్టూతా పీచులు ఉంటాయి. ఆ పీచులను కూడా తొలగించుకుంటే ఆ తొన తేలిగ్గా వచ్చేస్తుంది కదా. అలా ఈ బంధాలు, ఆ పనస పండు అందులో ఉన్న మొత్తం అదంతా కండ, ఆ లోపల పీచులు, ఆ మధ్యలో దాగి ఉన్న పనస తొన, ఆ తొన లోపల ఉన్న గింజ కదా. అలా నేను విడిపోవాలి, వాటితో ఉన్నా కూడా వాటికి అంటకుండా ఎలా ఉందో నేను అలా పరమాత్మగా ఉండిపోవాలి. అదే మోక్షాన్ని పొందటం అంటే అది. పరమాత్మగా నన్ను నేను అనుభూతి చెందాలి. ఆ ఒక్క కోరిక, అది కోరిక అంటే. అంతేకాని నాకు కోరికలు తీరుతాయి అంటే. రెండవది ఏంటంటే కంటి చూపు కోసం చేసేవాళ్ళు కంటి దృష్టి కూడా మారుతుంది. అంటే చాలా కంటి చూపు ఇబ్బంది ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటే ఆ చూపులో కూడా ఆ లోపల ఉన్న ఏవైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి అంటారు. ఓకే అండి. ఈ ఉపాసన ద్వారా ఉపాసన యొక్క మనస్సు, బుద్ధి నిరంతరం పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు కీర్తిస్తూ ఆ దివ్య భావనలతో నిండిపోయినప్పుడు మన మనస్సులోని అవ్యక్తమైన భావనలు, ప్రాపంచిక భావనలు బయటకు నెట్టివేయబడి, అంటే అనవసరమైన అక్కర్లేని భావనలు బయటికి నెట్టివేయబడి మనస్సు పూర్తిగా పరమాత్మ స్వరూపంగా మారిపోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయి ఏ ఆలోచన లేని పరమాత్మ స్వరూపంగా మనం ఉండిపోతాం. భగవంతుని దివ్య లక్షణాలతో మన మనస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. అదే చెప్పాను, వాక్శుద్ధి, మనోశుద్ధి, దేహశుద్ధి అని చెప్పుకున్నాం కదా. అలా మనస్సు భగవంతుని దివ్య భావనలతో నిండిపోయినప్పుడు ఆ మనస్సు పరమాత్మ ఆకారంగా మారిపోతుంది. ఇప్పుడు గ్లాసులో పోస్తే నీరు గ్లాసు ఆకారంగా మారుతుంది, సీసాలో పోస్తే సీసా ఆకారంగా మారుతుంది, చెంబులో పోస్తే నీరు చెంబు ఆకారంగా మారుతుంది. అలాగే మనం నిరంతరం కూడా ఈ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతాయో భగవంతుని యొక్క దివ్య భావనలతో మనస్సు నిండిపోతే ఆ మనస్సు పరమాత్మ ఆకారంగా మారిపోతుంది. ఎలా అంటే నదులు సముద్రంలో కలిసి సముద్రాకారంగా మారిపోతాయి. ఎక్కడ పుట్టిన నది, చిన్న జలపాతంలాగా పుట్టిన నది
అది ప్రవహించుకుంటూ మైదాన ప్రాంతాల్లోకి చేరి వెడల్పుగా ప్రవహిస్తుంది. కృష్ణ, గంగా, గోదావరి, పెన్న, తుంగభద్ర, కావేరి, నాగావళి, వంశధార, శారదా నది, అలా అనేక నదులు ఉన్నాయి కదా. పుట్టిన ప్రదేశంలో సన్న జలధార, మరి అది అలా ప్రవహించుకుంటూ పెద్ద జలధార పెద్ద ప్రదేశంలోకి వెళ్తుంది. మైదానంలో అలా ప్రవహించుకుంటూ చివరికి ఎందులోకి చేరిపోతుంది? సముద్రంలో కలిసిపోతుంది. పుట్టిన చోట నుంచి మళ్ళీ సముద్రంలో కలిసేంత వరకు దాని పరుగులు మాత్రం ఆగదు. దాన్ని తరంగిణి అంటారు. ఆ పరుగులు తెచ్చే నదిని ఏమంటారంటే తరంగిణి అంటారు. అంటే ఆ పరుగులు తీసుకుంటూ అలల్ని కూడా తరంగిణి అని అంటారు. అలలు, కెరటాలు, తరంగిణి అంటే అలా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అలా మన మనస్సు కూడా పరమాత్మ ఆకారంగా మారిపోతుంది. ఇదే ఈ మంత్రం ద్వారా చివరకు సాధించే పరమలక్ష్యం. అంటే ఉపాసన ప్రారంభంలో మొట్టమొదట్లో మనం మొదలు పెట్టినప్పుడు మన యొక్క కోరికలు తీరటంతో పాటు, మన కోరికలు ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి తీరుతాయి. ఇంకొక విషయం, అవి కూడా తీరుతాయి. తీరిపోవటంతో పాటు ఉపాసన ఇంకా ప్రగాఢంగా జరుగుతూ ఉంటే, ప్రగాఢంగా అంటే తీవ్రంగా, అంటే ఇంకా ఎక్కువ సార్లు దాన్ని అలా చేస్తూ చేస్తూ ఉంటే చివరికి అది ఆత్మ సాక్షాత్కారానికి, అంటే ఆత్మ వచ్చి ఎదురుకుండా నుంచోవటం కాదు, నేను ఆత్మ చైతన్యాననే అనుభూతి జరగదు. అది ఆత్మ సాక్షాత్కారం అంటే దానికి దారితీస్తుంది. అయితే ఇంత తేలిక అండి? చాలా బాగా చెప్పారు. ఇది ఏమైనా తేలిక వేయని విషయమా? మన మన యొక్క సాధన బట్టి ఉంటుంది. ఈ మంత్ర ఉపాసన గాఢంగా జరుగుతున్న కొద్దీ మనస్సు ప్రశాంతమవుతుంది, ఏకాగ్రమవుతుంది, ఒకే విషయం మీద ఫోకస్డ్గా ఉంటుంది. అదే ఏకాగ్రం అంటే. చురుకుగా ఉంటుంది. దీంతో బుద్ధి మరింత సూక్ష్మమై పదులు పెట్టబడిందై మంత్రంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న భావాన్ని విచారణ చేయగలే స్థితికి మన మనస్సు చేరుకుంటుంది. ఇందులో నిగూఢమైన రహస్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి. నిక్షిప్తమైన భావాన్ని విచారణ చేయగలే స్థితికి మన మనస్సు చేరుకుంటుంది. బుద్ధి బాగా సూక్ష్మమైపోయినప్పుడే ఈ విచారణా శక్తి మనలో ఏర్పడుతుంది. అలా విచారణ చేస్తూ 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 ఉంటే దాని ఫలితంగా ఆత్మ మన అనుభవంలోకి వస్తుంది. విచారణ అంటే పదే 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 దాని గురించి ఆలోచించడం. ఇంతకుముందు విచారణ అంటే బాధపడటం అనుకునేవాళ్ళం. ఇక్కడ విచారణ అంటే దాని గురించి మరీ 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 ఎక్కువ సార్లు దాని లోతులకు వెళ్ళి ఆలోచించడం. అలా చేయగా అప్పుడు ఆత్మ మన అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి రావటాన్నే ఆత్మ సాక్షాత్కారం. ఇంకో పేరేం లేదు. ఆత్మ అనుభవంలోకి రావటాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఈ విధంగా ఈ మంత్రం కోరిన కోరికలను నెరవేర్చడమే కాకుండా ఆత్మ సాక్షాత్కారానికి కూడా దారితీస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు మంత్రం చదవాలో, ఎందుకు జపం చెయ్యాలో అర్థమైందా? ఈ సూత్రప్రాయమైన సంక్షిప్తమైన చిన్న మంత్రంలో సృష్టి యొక్క రహస్యం, సృష్టి కారణం రెండు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ మంత్రంలోని ప్రతి మాట సాధకుడికి ఉపయోగకరమైన చక్కని సూచన ఇస్తోంది. సూక్ష్మమైన బుద్ధితో ఇలా వెలికి తీయబడిన సూచనల సహాయంతో సాధకుడు అంటే మనమే ఈ జగత్తు యొక్క రహస్యాన్ని, మర్మాన్ని మెల్లగా తెలుసుకుంటూ ఉంటాం. ఈ మంత్రంలో మనం ఒక్కొక్క పదాన్ని విచారణ చేద్దాం. మళ్ళీ ఈ మంత్రంలోనే, ఎందుకంటే ఇది మనకు ముఖ్యమైన మంత్రం కాబట్టి దీన్ని ఇంకొద్ది లోతుగా తెలుసుకుందాం. ఓం. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఏకమైన అక్షరమైన ఓం. ఒకే అక్షరం, ఏకాక్షరి, ఒకే అక్షరం. నిత్యమైన శాశ్వతమైన వ్యాపకుడు. దీనికి అర్థం ఏంటి? నిత్యమైన శాశ్వతమైన వ్యాపకుడు, అంతటా ఉన్నవాడు. అంతటా ఎవరుంటాడు? పరమాత్మ. అదే ఓం అంటే ఆ పరమాత్మ అని. బ్రహ్మ అనే పదం బృహ అనే ధాతువు నుంచి వచ్చింది. బృహత్ అంటే చాలా పెద్దది. బృహత్ అనే మాటకు అర్థం ఏంటి? చాలా చాలా పెద్దది అని
బృహ్ అంటే పెరిగేది, వృద్ధి చెందేది. పెద్దది, పెరిగేది, వృద్ధి చెందేది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఒక చిన్న విత్తనం, అది కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు కల ఒక పెద్ద వృక్షంగా భూమిలో నాటుకుని ఎలా పెరిగి పెద్దదై చాలా చిన్న విత్తనం. చెప్పాలి అంటే చూడండి, వేప గింజ ఎంత ఉంటుంది? చిన్న గింజ. ఆ గింజలో ఎంత ఉన్నాయి? పెద్ద వేప చెట్టు కదా. చింతగింజ ఎంత ఉంటుంది? చిన్న గింజ. మరి అందులో ఎంత పెద్ద చింత చెట్టు ఉంది? ఎన్ని ఆకులు, కాయలు, కొమ్మలు, కాండము, ఇవన్నీ ఇవన్నీ కలిపి ఎంత పెద్దది ఉంది. అలా ప్రతి విత్తనంలో కూడా అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? అది పెరిగి పెద్దయ్యి ఎంత పెద్దదవుతుందో అదంతా కూడా అందులోనే ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. అలా పెరుగుతుందో అలాగే అవ్యక్త పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? ఇక్కడ విత్తనం ఏది? ఓం. అవ్యక్త పరమాత్మ ఎందులో ఉన్నాడు? ఓంకారంలో ఉన్నాడు. మంత్రానికి ముందు ఓంకారం ఉంటుంది చూడండి. ఓంతోనే అన్ని మంత్రాలు ఉంటాయి కదా. అంటే అందులో ఉన్నది పరమాత్మ చైతన్యమే. అది మనకి అవగాహన లేదు ఇంతవరకు. పూజ చేసేస్తూ ఓం ఓం అంటూ చేసేస్తాం తప్ప, చదివేస్తాం తప్ప ఓం అంటే ఏంటో మనకి అవగాహన లేదు. ఓం అంటే పరమాత్మే, అంతటా ఉన్న పరమాత్మే, నిత్యమైన సత్యమైన పరమాత్మే, శబ్ద రూపంలో ఉన్న పరమాత్మ. అది ఈ విశాల ప్రపంచంగా, విశ్వంగా, జగత్తుగా వ్యక్తమవుతుంది ఆ ఓంకారమే. అణువు కన్నా చిన్నది, మహత్తు కంటే పెద్దది ఈ ఓంకారం. అణువు కంటే చిన్నది, అణోరణీయం మహతో మహీయాం. అణువు కంటే ఇంకా చిన్నది, అణువే కంటికి కనిపించదు. మహత్తు కంటే ఇంకా పెద్దది, చాలా పెద్దది. అదే ఓంకారం, అదే పరమాత్మ. అయితే ఈ ప్రపంచం వ్యక్తం కావటం అనేది ఖచ్చితంగా విత్తనం చెట్టుగా వృద్ధి అయినట్లు కాదు. మనం ఒక పోలిక కోసం విత్తనాన్ని తీసుకున్నాం, కానీ ఈ పోలిక సరిపోదు. కేవలం మనం అవగాహన కోసం మాత్రమే తీసుకున్నాం. ఎందుకు అంటే విత్తనం నాటుకున్న తర్వాత ఆ విత్తనం ఇంక పనికి రాకుండా పోతుంది కదా. మరి ఓం అనేది విత్తనం అయితే అది మనం జగత్తుగా కనిపించితే, నేను పరమాత్మగా కనిపిస్తే ఆ ఓం పోతుందా? నాటుకున్న విత్తనంలోని గింజలాగా అది నాశనం అయిపోతుందా? అవ్వదు. అంటే మనం పోలిక ఎందుకోసం చెప్పుకున్నాం? ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పుకున్నాం. కానీ విత్తనం ఒకసారి మొక్క మలిచిన తర్వాత ఆ విత్తనంలోని 2 ఆకులు మాడిపోతాయి. మళ్ళీ పనికిరాదు. అందులోంచి మొక్క వచ్చేస్తుంది, పెద్దదవుతుంది, పెరుగుతుంది అది. కానీ ఆ విత్తనం అంతటితోటే సరిపోతుంది. ఇంకొక మొక్క వేయాలి అంటే తర్వాత ఇంకొక విత్తనం వేయాలి. కానీ ఓం అలా కాదు. ఓం అన్నది పరమాత్మ చైతన్యం. అందుకే ఒక విత్తనం నుంచి చెట్టు వచ్చినప్పుడు ఆ విత్తనం అనేది ఇంక ఉండదు. విత్తనం నశించి చెట్టు మాత్రమే మిగులుతుంది. అంతే కదా. విత్తనం పోయి మొక్కై పెరిగి మానై పెద్దదవుతుంది. కానీ పరమాత్మ విషయం అలా కాదు. ఈ ప్రపంచం అనే వృక్షం వచ్చినప్పటికీ పరమాత్మ అనే బీజం మాత్రం అక్షరుడు, అంటే నశింపు లేనివాడు. క్షరం అంటే నశించేది. అక్షరుడు అంటే నాశనం లేనివాడు. మనకి అక్షరాలు ఉన్నాయి కదండి. అక్షరం అనే మాటకి అర్థం ఏంటి? నాశనం లేనివి. పరమాత్మ నుంచి వచ్చినవే మనం చెప్పే అక్షరాలు కూడా. వాటికి నాశనం లేదు, అందుకే అవి అక్షరాలవి. ఆయన అక్షరుడు కాబట్టి నశించేవాడు కాదు, నిత్యుడు కాబట్టి ఎప్పుడూ ఆయన అలాగే ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? ఎప్పుడు అలాగే ఎలా ఉంటాడు పరమాత్మ అంటే, ఈ ప్రపంచం అనేది కేవలం అలా ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది, కానీ ఇది సత్యం కాదు. ఎందుకు? నువ్వు మెలకుగా ఉన్నంత వరకే ఈ ప్రపంచం ఉంది. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకుందా? నాకైతే లేదు కానీ ప్రపంచం ఉండిపోతుందిగా అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ నీకు సంబంధించి మాత్రమే మాట్లాడాలి, నాకు సంబంధించి అది ఉందా లేదా నీకు అనవసరం కదా. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయి, అది నీకేమైనా తెలుస్తుందా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఏవో జరుగుతూ ఉంటుంది. మీ ఇంటి పక్కన ఒకటి, కాస్త దూరంలో ఒకటి, ఇంకొక ఊర్లో ఒకటి, బోర్డు జరుగుతూ ఉంటాయి.
అక్కడ నీకు ఏమైనా సంబంధం ఉందా? నీ పక్కన ఏది జరిగితేనే నీకు తెలియదు. నీ ఇంట్లోనే నువ్వు గాఢ నిద్రలో ఉంటే ఆ పక్కన ఏది జరిగినా నీకు తెలియదే, మరి నీకు ప్రపంచం ఎలా ఉంది? అది ప్రపంచం లేకపోవటం ఎవరికి? అలాగే నిద్రపోయిన వాళ్ళకి ప్రపంచం లేనట్లుగానే ఈ ప్రపంచం అనేది కేవలం ఉన్నట్లుగా వ్యక్తమవుతోంది, కానీ ఇది సత్యం కాదు, నిజం కాదు. అద్దంలో కనిపించే బొమ్మ లాంటిదే ఈ ప్రపంచం. అద్దంలో ఇక్కడ మనం ఎదురుకుండా ఇలా బొమ్మ పెడితే బొమ్మ అద్దంలో కనిపిస్తుంది, కానీ ఆ అద్దంలోని బొమ్మని మనం చేతితో తీసుకోగలమా? ముట్టుకోగలమా? అంటే ముట్టుకోవడం అంటే అది ముట్టుకోగలం, కానీ ఆ బొమ్మను తీసుకుని బయటకు తెచ్చుకుని ఆడుకోగలమా? అద్దంలో కనిపించే బొమ్మ లాంటిదే ఈ ప్రపంచం కూడా. ఒక్క మాటలో చెప్పాలి అంటే పరమాత్మే ప్రపంచంగా చూసేవాడికి కనపడుతూ ఉంటుంది. ఈ పరమాత్మే చూసేవాళ్ళకి ప్రపంచంగా కనిపిస్తుంది, కానీ నీకు కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మే. అంటే ఇక్కడ మనం భావన మార్చుకోవాలా? మనం కంటితో చూసే ప్రతి దాంట్లో ఉన్నది ఎవరు? పరమాత్మ. 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 చూడండి, ఎక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు మనకి సాధనలు. నువ్వు ఏది చూస్తున్నా నీకు ఒక వస్తువుగాను, ఒక మనిషిగాను, ఒక జంతువుగాను, ఒక చెట్టుగాను, ఒక పుట్టగాను కనిపిస్తోంది, కానీ అది పరమాత్మే. రూపం మారుతోంది, కానీ పరమాత్మ మారటంలా. నిజంగా ఉన్నది ఒక్కటే, రెండు లేవు. ఉన్నది పరమాత్మ ఒక్కటే. చీకటిలో ఉన్న మానవుడికి తాడు పాములాగా కనిపిస్తుంది కదా, అలాగే జ్ఞానంలో ఉన్న జీవుడికి అజ్ఞానం అంటే ఈ దేహమే నేను, పరమాత్మ అంటే ఆ పరమాత్మ పైన ఎక్కడో ఉంటాడు. నేను జీవుడిని అంటే నేను నేను అంటే ఈ జీవుణ్ణే నేను, అంతా నేనే అనుకుంటున్నావే, అది అజ్ఞానం. ఈ దేహం నేను, నా మనస్సు నేను, ఇది నాది, నేను నాదిలో ఉండిపోతాం కదా, అది అహంకారం, అదే అజ్ఞానం. కానీ నిజంగా నేనెవరు? ఆత్మ చైతన్యాలు. నేను అనే రెండక్షరాలు ఆత్మ చైతన్యానికి. మనం అవి దానికి తొలగించేసి తీసుకొచ్చి ఈ దేహానికి ఆపాదించుకుంటున్నాం. నా మనస్సు, అబ్బా నా మనసు బాగుండలేదు. ఆత్మకి మనసు ఉందా? ఆత్మకి మనసు లేదు, దేహానికి జీవుడికి మాత్రమే మనసు ఉంది. అప్పుడేమన్నా నా మనసు బాగుండలేదు అంటున్నాం. నా మనసు ఉప్పొంగుతోంది, గంతులేస్తోంది, సంతోషిస్తోంది. ఇది అంటే జీవుడికే ఉన్నాయి తప్ప ఆత్మకు అవేమీ లేవు. ఇక్కడ అది మనం అవగాహన చేసుకోవాలి. ఆత్మనైనా నాకైతే అవేం లేవు, ఈ జీవుడే గంతులేస్తున్నాడు. అక్కడ అది అనమాట. అలా విడదీసుకోవాలి. విడదీసుకుంటేనే అర్థమవుతుంది. అలా పరమాత్మ ప్రపంచంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి రాత్రి కాగానే పక్క మీద చేరాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయినప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో తాను ఏదో పని మీద గబగబా నడిచెళ్తున్నాడు కదా, మరి కలలో మరి నిద్దట్లో పక్క మీద లేడా? నిద్దట్లో పక్క మీద ఉన్నాడా? ఉన్నాడు. కలలో నడిచెళ్తున్నాడు అంటే ఇద్దరున్నారా అక్కడ? మనకే అక్కడ అవగాహన అయిందా? మంచం మీద పడుకున్న వ్యక్తే, కలలో నడిచి వెళ్లే వ్యక్తి, ఇద్దరు ఒక్కరే. నడిచి వెళ్తున్నాడు కదా అని పక్క మీద లేకుండా పోయాడా? లేదు. అంటే పక్క మీద ఉన్నాడు, బజార్లో నడిచి వెళ్తున్నాడు. అంటే పరమాత్మ కూడా, పరమాత్మ నుంచే ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జగత్తంతా కనిపించేది పరమాత్మే. రెండు లేవు, ప్రపంచము పరమాత్మ అని రెండు లేవు. మంచం మీద పడుకున్న వ్యక్తి, బజార్లో నడిచే వ్యక్తిని ఇద్దరు లేరు. కలలోని బజార్లో అంటే బయటకు నడుస్తూ వెళ్తున్న వ్యక్తి, కలలోని వ్యక్తి, మంచం మీద పడుకున్న వ్యక్తి ఒక్కరిలాగానే ఈ ప్రపంచమని పరమాత్మని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పరమాత్మే ప్రపంచంగా వివిధంగా కనిపిస్తున్నాడు, వివిధ ఆకారాల్లో, వివిధ రూపాలలో కనిపిస్తున్నాడు. ఇంటే అవ్యక్తంగా ఉన్న ఏకమైన అక్షరమైన పరమాత్మే అంతటా వ్యాపించి వ్యక్త ప్రపంచంగా కనిపిస్తున్నాడు. అంటే కంటికి ప్రపంచంగా కనిపిస్తుంది. ఏకమైన పరమాత్మ నుండి అనేకమైన ప్రపంచం ఎలా వచ్చింది? బాగుందండి, పరమాత్మ ఏమో ఒకటే అంటున్నారు,
ప్రపంచమేమో బోల్డ్ ఉన్నాయి, ఒకటిలోంచి నెల వచ్చాయి. ఇదే కదా మన ప్రశ్న. ఒక్క పరమాత్మలోంచి ఇవన్నీ ఎలా వచ్చాయి? దానికి సమాధానమే తర్వాత. ప్రపంచాన్ని చూసేది అజ్ఞానం ఉన్నంత వరకు. మనకి ఆ జ్ఞానం నేను పరమాత్మనేని ఎప్పుడైతే నీకు అనుభూతి కలుగుతుందో అప్పుడు ఈ ప్రపంచంలా ఉండదు, పరమాత్మగానే కనిపిస్తుంది. దానికి ఉదాహరణ, దానికి అర్థం రెండో చెప్తున్నారు. ఘృణి ఇది ద్వే అక్షరే, ఏకమైన పరమాత్మ నిత్యం శాశ్వతం. ఇది మనకు అర్థమైంది. ఒక్కటే రూపమైన పరమాత్మ నిత్యము శాశ్వతము కదా, మిగిలినవన్నీ అశాశ్వతమే. అయిన పరమాత్మ నిత్యమైన జీవుడిలో ప్రవేశించగానే జీవుడు అనిత్యం, పరమాత్మ నిత్యము, జీవుడు అనిత్యం. అనిత్యం అంటే ఒకప్పుడు ఉంటాడు, పుడతాడు, కొంతకాలం ఉంటాడు, తర్వాత నశించిపోతాడు. అదే అనిత్యం. మరి పరమాత్మ పుట్టలేదు, ఎప్పుడు ఉంటుంది, నశించేది కాదు, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు పుట్టిందో అది తెలియదు, ఎప్పుడు ఉండేది, పోయేది పుట్టేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. కాబట్టి నిత్యమైనది పరమాత్మ. మరి నేనుగా నేను, జీవుడినైన నేను అనిత్యం, ఆత్మనైన నేను నిత్యం. ఇప్పుడు ఇలా విడదీసుకోండి. ప్రపంచంగా వ్యక్తమైనప్పుడు 1, 2 కావాలి. అంటే ఘృణి. ఘృణి అంటే పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలు. జాలి, కోపం. అప్పుడే కోపం వస్తుంది, కాసేపటికి మళ్ళీ జాలి. దయ, ద్వేషం. ఇవి పరస్పర విరుద్ధంగా ఉంటాయి, రెండు ఉంటాయి. దయ ఉంది, ద్వేషం ఉంటుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, ఒకదానికొకటి పరస్పర విరుద్ధాలు. అవి రెండు అవే ఘృణి అంటే, రెండు పరస్పర విరుద్ధాలు. సూర్యుల్లో కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది, కానీ సూర్యుల్లో అయితే వెలుగే ఉంటుంది, కానీ భూమి మీద వెలుగు చీకటి రెండు ఉన్నాయి. అంతే కదా, సూర్యుడి నుంచి పూర్తి వెలుగే, అక్కడ చీకటి లేదు. మరి మనకెందుకు చీకటి కనిపిస్తుంది అంటే, భూమి మీద మాత్రమే వెలుగు చీకటి అనేవి ఉన్నాయి. తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి కొంతకాలం పగలు, కొంతసేపు రాత్రి. అందుకే చీకటి వెలుగులు అనేవి రెండు ఉన్నాయి. అక్షరే ద్వే అంటే నశించని రెండు. ఒక్కదానిలో ఉంటే ఈ రెండు వస్తున్నాయి. ఎలా? వెలుగు నిండే వెలుగు, చీకటి రెండు వస్తున్నాయి. ఈ వెలుగు నుంచే చీకటి, వెలుగు రెండు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ వెలుగు పరమాత్మ వెలుగు, సూర్య చైతన్యం యొక్క వెలుగు అది అలాగే ఉంది. ఆ వెలుగులోంచి ఈ భూమి తిరగటం వల్లే వెలుగు చీకటి అనేవి వస్తున్నాయి. వెలుగులోంచే వెలుగు, చీకటి రెండు కూడా వస్తున్నాయి. వెలుగు వస్తే వెలుగు, వెలుగు తొలగిపోతే చీకటి. ఇలా ఏకమైన పరమాత్మ నుంచే ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచం వ్యక్తమైంది. ఈ ప్రపంచం ద్వంద్వాలతో ఉంటుంది. మంచి చెడు, లాభం నష్టం, జయం అపజయం, పెద్ద చిన్న, మంచి, ఇలా ఉన్నాయి కదా ఈ ద్వంద్వాలు. ఇవి భూమి మీద మాత్రమే, ఇక్కడే ఉన్నాయి, ఈ ప్రపంచంలోనే. ఇప్పుడు ఘృణి అర్థమైంది. వెలుగులోంచే వెలుగు చీకటి వచ్చాయి, అది భూమి మీద మాత్రమే. తర్వాత సూర్య, ఇది అక్షరద్వయం. సూర్య అనేది 2 అక్షరాలు. సూర్య అంటే శీర్యతే అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే ఏంటి? స్వీకరించేవాడు, స్వీకరించేవాడు. సూర్య అనే పదానికి అర్థం స్వీకరించేవాడు. ఏకమైన పరమాత్మ ప్రపంచంలోకి వచ్చి జీవుడయ్యాడు. ఉన్నది ఒకే పరమాత్మ, ఈ ప్రపంచంలో జీవుడుగా ఉన్నాడు. ఈ జీవుడే ద్వంద్వాలతో, ద్వంద్వాలంటే చెప్పుకున్నాం, మంచి చెడు, సుఖం దుఃఖం, జయం అపజయం, ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవ ఇలా వీటితో ఉంటాడు, స్వీకరిస్తాడు. ఆత్మ సూర్యుడు ప్రపంచంలోని ఈ విరుద్ధ ద్వంద్వాలను స్వీకరించి జీవుడుగా, వ్యక్తిగా వ్యక్తమవుతున్నాడు. ఆత్మ సూర్యుడే ఈ ప్రపంచంలోకి వచ్చి జీవుడుగా, వ్యక్తిగా వ్యక్తమవుతున్నాడు. అంటే అలా వ్యక్తమైన జీవుడు పరస్పర వ్యతిరేకమైన సుఖం దుఃఖం ఒకదానికోటి వ్యతిరేకం కదా, మంచి చెడు ఒకదానికోటి వ్యతిరేకం, జయం అపజయం ఒకదానికొకటి వ్యతిరేకం. అలా ద్వంద్వ భావాలు కలిగి ఉన్నాడు.
ఎప్పుడైతే పరమాత్మ జీవుడుగా మారాడో అప్పుడు రెండు వచ్చాయి. ఏంటా రెండు? ద్వంద్వాలు వచ్చాయి. పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలుగా వచ్చాయి. కొందరికి అనుకూలంగా, కొందరికి ప్రతికూలంగా అవి వ్యవహరిస్తూ ఉంటాయి. అది సూర్య. ఆదిత్య ఇది త్రీణ్యక్షరాన్ని. జీవుడు సూక్ష్మ శరీర స్థాయిలో ద్వంద్వాలతో ఉంటాడు. సూక్ష్మ శరీరం మనకి బాగా అర్థమైంది. మనం నిన్న చెప్పుకున్న దాంట్లో, మనం తత్వబోధలో సూక్ష్మ శరీరం గురించి చెప్పుకున్నాం కదా, అందరికీ అర్థమైంది కదా. జీవుడు సూక్ష్మ శరీర స్థాయిలో ద్వంద్వాలతో ఉంటాడు. అదే జీవుడు ఈ స్థూల శరీరాన్ని తగిలించుకుని వ్యక్తమైనప్పుడు తన లోపల వాసనలకు అనుగుణంగా ఆలోచనలు చేస్తాడు. వాసనలు ఎక్కడున్నాయి? కారణ శరీరంలో ఉన్నాయి. కారణ శరీరం నుంచి మనస్సు, సూక్ష్మ శరీరంలోని మనస్సు, బుద్ధి ఆలోచనలు చేసి అది స్థూల శరీరం మీద కర్మేంద్రియాలతో పనులు చేయిస్తుంది. ఆలోచనలు అంటే సూక్ష్మ శరీరం, వాసనలు అంటే కారణ శరీరం, కర్మలు అంటే స్థూల శరీరం. అర్థమయ్యాయి మూడు కలిపితే? అంటే మీకు కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మూడు అర్థమయ్యాయి కదా. ఎందుకంటే మనకి మనం తెచ్చుకున్న అనేక జన్మలుగా తెచ్చుకున్న వాసనలు, కర్మఫలాలు అందులో ఉంటాయి. ఆ వాసనలు, కర్మఫలాలు మనలో ప్రేరణ కలగజేస్తూ ఆలోచనల రూపంలో మనస్సులో ఆలోచనలుగా, బుద్ధిలో కోరికలుగా వస్తాయి. బుద్ధిలో కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వాసనల నుంచే వచ్చాయి. ఇప్పుడు నాకున్న కోరిక మీకు లేదు. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి ఒకే రకమైన కోరిక ఉండదు. గమనించండి మీరు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన కోరిక. మనవాళ్ళు అంటే పుర్రికో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. అంటే ఏంటవి? వాసనలు అన్నమాట. అది పెద్దవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి మనకి అవి ఇంతవరకు వాళ్ళు విడదీసి చెప్పాలి. పుర్రికో బుద్ధి, జిహ్వకో రుచి అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు గత జన్మల నుంచి తెచ్చుకున్న పుర్రెకు పట్టిన, పుర్రె అనే మాటకు అర్థం ఇది కాదు, కారణ శరీరాన్ని పట్టి తెచ్చుకున్న వాసనలు. దాని వాసనల ప్రకారం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఒకళ్ళకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం, ఇంట్లో అందరికీ ఉండదు. అబ్బా పసుపు రంగు నాకు అసలు నచ్చదు, అసలు ఉంటుంది గులాబీ రంగు ఎంత బాగుంటుందో అంటారు ఒకళ్ళు, ఇంట్లో వాళ్ళే. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎందుకు ఇష్టమవుతుంది? వాళ్ళు తెచ్చుకున్న కారణ శరీరంలోని వాసనలను బట్టి కదా. ఆ వాసనలు ఏం చేస్తాయి? లోపల నుంచి ప్రేరణ కలగజేస్తున్నప్పుడు బుద్ధిలో కోరికలుగా వస్తాయి. బుద్ధిలోని కోరికలు మనసులో ఆలోచనలుగా పుడతాయి. ఆ ఆలోచనలు ఏం చేస్తాయి? శరీరం బయటకి కర్మేంద్రియాలతో పనులు చేయిస్తాయి. జ్ఞానేంద్రియాలు సమాచారం తెస్తే ఈ ఆలోచనలు కలగలిపి కర్మేంద్రియాలతో, చేతులతో, కాళ్లతో, వాక్కుతో పనులు చేయిస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా మూడు శరీరాలు కలిసి ఎలా పనిచేస్తున్నాయో. వాళ్ళ కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు తీరాలంటే నామరూపాలతో కూడిన ప్రపంచంలోకి తొంగి చూస్తూ తన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా కర్మలు చేయటం ప్రారంభిస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నామరూపాలతో కూడిన వ్యక్త ప్రపంచం, ఆ ప్రపంచంలో అనుభవాలు పొందుతున్న జీవుడు, ఆ ప్రపంచానికి జీవుడికి ఆధారమైన పరమాత్మ. ముందు వ్యక్త ప్రపంచం, తర్వాత జీవుడు. ఇవి త్రీణ్యక్షరాని అంటే అదనమాట. పరమాత్మ నిత్యుడు, అక్షరుడు. జీవుడు పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ కాబట్టి అది నిత్యుడు, అక్షరుడు. ఇక నామరూపాలతో కూడిన ఈ జగత్, ఇదంతా కూడా జగత్తుగా అయితే మిథ్య, జగత్తుగా అయితే ఇదేమీ లేదు. పరమాత్మగా అయితే ఓకే, కానీ జగత్తుగా ఇది మిథ్య. ఇలా త్రీణ్యక్షరాని, అదే ఆదిత్యుడు. ఓకే అండి, ఇంక మిగిలింది రేపు చెప్పుకుందాం.